ఏ కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆదిదేవుడుగా భావించే వినాయకుడికి తొలి పూజ చేస్తుంటాం. అన్ని దేవుళ్ళ కంటే ముందు వినాయకుడినే మనం తలుచుకుంటాం. మరి వినాయకుడిని తులసి ఆకులతో పూజ చేయకూడదని మీలో ఎంతమందికి తెలుసు? ఆదిదేవుడైన వినాయకుడిని తులసి ఆకులతో లేదా మాలలతో పూజించం. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గ్రహించారా? తులసి ఆకులతో ఎందుకు పూజించమో పురాణాల్లో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి తులసికి మధ్య గొడవ ఏమిటో చూద్దాం. వినాయకుడి పూజలో తులసిని నిషేధించడానికి ఓ కారణం ఉంది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవే ఇందుకు కారణమని చెప్తారు. పురాణాల ప్రకారం తులసి మాత విష్ణుమూర్తిని భర్తగా పొందాలనేటువంటి కోరికతో తపస్సు చేస్తుంది. ఈ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ, నువ్వు కోరుకున్నట్లే విష్ణువును భర్తగా పొందుతావు, అతడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్తాడు. అప్పటి నుంచి తులసి విష్ణువు కోసం ఆ బదరికావనంలో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు వినాయకుడు అక్కడికి వస్తాడు. విష్ణువు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తులసి వినాయకుడినే విష్ణువు అనుకొని తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు ఎంత వారించినా ఆమె వినిపించుకోదు. దీంతో కోపగించినటువంటి వినాయకుడు, నువ్వు నా పూజకు అనర్హురాలివి తల్లి అంటూ శపిస్తాడు. వినాయకుడు శపించగానే తులసిని ఆమెని కమ్మినటువంటి మాయా మోహావేశాలు తొలగిపోతాయి. తులసి ఎంతగానో చింతించి శాప విముక్తి చేయమని కోరుతుంది. దీంతో వినాయకుడు, నీవు నాకు మాతృ సమానురాలవు తల్లి, కాబట్టి తల్లి పుత్రుని పూజించుట తగదని చెబుతాడు. ఈ కారణం వలనే వినాయకుని పూజకు తులసిని ఉపయోగించడం జరగదు. దానిమ్మ పూలంటే చాలా ఇష్టం వినాయకుడికి. వినాయకుడికి 21 బిల్వ దళాలతో పూజ చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అదేవిధంగా దానిమ్మ పువ్వులంటే కూడా వినాయకుడికి ఎంతో ప్రీతికరమట. దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎర్రటి మందారాలతో వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజున మనం పూజ చేసినట్లయితే ఈతి బాధలు, సమస్త దోషాలు అన్నీ తొలగిపోతాయట. దేవదారు ఆకులతో వినాయకుడిని పూజిస్తే మనోధైర్యం కూడా చేకూరుతుందట. వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి. వినాయకుడికి గరికతో పూజ చేయటం వల్ల ఆయన ప్రీతి చెందినటువంటి గర్భస్థ శిశువుకు రక్షణ కల్పిస్తాడని నమ్మకం. పుట్టబోయే బిడ్డకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం ఆ విఘ్నేశ్వరుడు ప్రసాదిస్తాడు.